ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క ఉదయకాలం దేవుని ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం. మీ కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ పరిస్థితిని బట్టి కూడా మీ ఆలోచన, మీ మనస్సు కలవరపడనీయకండి, భయపడనివ్వకండి, కృంగిపోకండి. దేవుని కృప మీకు మెండుగా ఉంటుంది. కనుకనే ప్రతి ఉదయము ఆయన మనలను ఈ ప్రత్యక్షపు వాక్కు ద్వారా తట్టి లేపుతూ ఉన్నాడు. ఆయన మనలను చేపట్టి నడిపించే దేవుడు, ఆదరించే దేవుడు. ఆయన ఒక తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను ఆదరిస్తానంటున్నాడు. కాబట్టి మన పరలోకపు తండ్రి ఉండగా మనకి ఏ విషయంలో చింత అవసరం లేదు, భయం అవసరం లేదు, దిగులు అవసరం లేదు. సంతోషముతో అనుదినము ప్రభు ఇస్తున్న ఈ ఆయుష్కాలపు దినాన్ని ఆరంభిద్దాం. ఇది మనకెంతో ఆశీర్వాదం. ఇంకెందుకు ఆలస్యం, మన యొక్క ధ్యానాంశంలోనికి వెళదాము. మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనమును చదువుకుందాం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. హల్లెలూయా. ప్రభు అయిన యెహోవా దేవుడు చెప్తూ ఉన్నాడు, నా యొక్క ప్రజలు 2 నేరములు చేసి ఉన్నారు. నీళ్లు నిలవని తొట్లను వారు తొలిపించుకున్నారు. వాటిలో నీళ్లు నిలవటం లేదు. జలముల ఊట అయిన నన్ను విడిచారు. అవును కదా, సర్వ సృష్టికర్తను విడిచి సృష్టిని పూజిస్తా ఉన్నారు. ఆ సృష్టికర్తకు ఎంత దుఃఖం, ఎంత వేదన. అవును కదా ప్రియ దేవుని బిడ్డలారా, చెట్టు, పుట్ట, రాయి, రప్ప వాటిని పూజిస్తూ ఉన్నారు. మరి అవి దేనితో పోల్చాడు అంటే తొట్లు అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. వాటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు. వారు ఎన్ని తొలిపించుకున్న తొట్లైనా అవి నీళ్లు నిలువని బద్దలైపోయిన అనుభవం కలిగినవి. అవును ప్రియ దేవుని బిడలారా, క్రీస్తు లేని జీవితం, ఇటువంటి అనుభవం అంధకారమయం. ఏది చేసినా ప్రయత్నం విఫలమవుతూ ఉంటుంది. క్రీస్తుతో నీ యొక్క దినచర్యను ఆరంభించు. ఆయన జీవ జలపు ఊట అయి ఉన్నాడు. మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది కదా, సమరయ స్త్రీ. ఆమె మధ్యాహ్నం వేళ వచ్చి ఆ యొక్క మరి నీరు కోసం ఆమె ఆ యొక్క బావి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, నేనెవరో తెలిస్తే నీవే నన్ను దాహంనకిమ్మని అడుగుతావు. అవును, ఆయన జీవజలపు ఊట అయిన దేవుని యొద్దకు వచ్చిన వారికి ఏ అనుభవము కూడా డ్రైనెస్గా ఉండదు. ఏ అనుభవము కూడా మరి విఫలముగా ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను కలిగి ఉండుటయే మనకెంతో ఆశీర్వాదం. కానీ ఈ ప్రజలు దేవునిని విడిచి జీవజలముల ఊట అయిన దేవునిని మరచి మరి తొట్లు బద్దలైపోయిన ఆ యొక్క నీరు నిలవని తొట్లను వారి కొరకు తొలిపించుకున్నారు అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం నీ జీవజలపు ఊట అయిన దేవునిపై నీవు ఆధారపడుతూ ఉన్నావా? నీ సొంత జ్ఞానముతో, నీ సొంత ఆలోచనతో దినచర్యను ఆరంభిస్తూ ముందుకి కొనసాగుతూ ఉన్నావా? ఒకసారి స్వపరీక్ష చేసుకో. ఆ యొక్క మరి సమరయ స్త్రీ అంటుంది, నేను రోజు వచ్చి ఆ నీళ్లు చేదుకోకుండా నాకు సహాయం చేయి, ఆ జీవజలాన్ని నాకు ఇవ్వు అని చెప్తున్నప్పుడు ఆమె జీవితాన్ని ఆయన మార్చివేశాడు. ఆమె జీవితము దేవుని ఎదుట ఒప్పుకున్నది. ఆమె పాపములు ఒప్పుకున్నది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన మెస్సయ్యా అని చెప్పి ప్రభువుని ఆరాధించింది, ప్రభువును కొనియాడింది, ప్రభువుని పూజించింది. మరలా ఎన్నడూ ఆమె దేవునికి విరుద్ధంగా ప్రవర్తించలేదు. అనేకులను రక్షణలోనికి తీసుకొని వచ్చిన స్త్రీ. ఈ ఉదయకాలం ప్రియ సహోదరి, సహోదరుడా, జీవజలపు ఊట అయిన నీ దేవునిని నీవు మరి దృష్టించు. ఆయనకు ప్రాముఖ్యత ఇవ్వు, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వు. ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. నీ ఎండిన పరిస్థితులను, మరి నీ ఫలభరితము లేని పరిస్థితులను ఆయన విడిపించి ఆశీర్వాదకరముగా, సమృద్ధిగా, ఆకువాడక తన కలమందు ఫలమిచ్చు చెట్టు వలె కదా మరి ఉంటారని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన ఎప్పటికీ కూడా మనల్ని ఆశీర్వదించాలని, మన భయముల నుంచి, మన ఆందోళన పరిస్థితుల నుంచి, కలవరం కలిగిన పరిస్థితుల నుంచి, విచారం కలిగిన పరిస్థితుల నుంచి ఆయన మనల్ని విడిపించి మనల్ని స్వస్థపరచాలని, మన నోటి నిండా నవ్వుంచాలని, మనలను ఆనందభరితులను చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయనను నొప్పించిన ఎడల
ఆయనను బాధ పెట్టిన ఎడల మనం ఏమీ కూడా పొందుకోలేం. ఆయనకు అనుకూలముగా ప్రతి ఉదయం, ప్రతి నూతన దినము దేవుని ఎదుట మన యొక్క మొట్టమొదటి సమయాన్ని అప్పగించినట్లయితే, దేవునికి సమర్పించినట్లయితే నీ జీవితంలో గొప్ప జయం అనుదినము పొందుకుంటావు. అనుదినము నీ జీవితంలో అద్భుతాలను రుచిస్తావు. అనుదినము నీ జీవితంలో దేవుని యొక్క స్పర్శను పొందుకుంటావు. అనుదినము ఈ ఉదయకాల ప్రత్యక్షత వాక్కును బట్టి. కాబట్టి జీవజలపు ఊటైన నీ దేవుని హత్తుకో. వ్యర్థమైనవి మరి నీరు నిలవని తొట్లను మరి తొలిపించుకోక, లోకాన్ని పాపాన్ని మరి అనుసరించక నీ దేవుని హత్తుకో. ఎప్పటికీ విజయము నీదే. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం జీవజలపు ఊట అయినా నిన్ను నీ బిడ్డలు కలిగి ఉండాలి ప్రభువా. ఆ జీవజలపు ఊటలో ఎప్పుడు కూడా లోటు ఉండదు, కొరత ఉండదు, ఎండిన స్థితి ఉండదు. సమృద్ధి ఉంటుంది, దీవెన ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది ప్రభువా. దానిని విడిచి ప్రజలు తొట్లు నిలవని, నీరు నిలవని తొట్లను, బ్రద్దలైపోయిన తొట్లను తొలిపించుకొని నిష్ప్రయోజనంగా ఎంత కష్టపడినా ఆ కష్టాన్ని అనుభవించలేక, నిరాశ, నిస్పృహ, కృంగుదలలో, ఆరోగ్యాలు లేక, నెమ్మది లేక, శాంతి లేక విచ్ఛిన్నమైపోతున్న నీ బిడ్డలను దర్శించు నాయన. సర్వాధికారి, సర్వ సృష్టికర్త, జీవజలపు ఊట అయిన నిన్ను అన్నాడు సమరయ స్త్రీ అంటుంది, నాకు ఇవ్వయ్యా ఆ జీవజలాన్ని, నాకు ఇవ్వు ప్రభువా అని దేవుని బ్రతిమిలాడుకున్నది, పొందుకున్నది. అతి రీతిగానే నీ బిడ్డలు కూడా ఏ విషయంలో కూడా ఏ పాపాన్ని బట్టి, ఏ కృంగుదలను బట్టి నాయనా కృషించిపోక, కలవరం చెందక, భయపడక, ధైర్యము వహించి జీవజలపు ఊటైన నిన్ను హత్తుకుంటే సమృద్ధికరమైన దీవెన, ఆశీర్వాదం, నెమ్మది కలుగుతాయి. అటువంటి మెండైన కృపని బిడ్డలకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.